2025లో సర్పంచ్లను కూడా సంగారెడ్డి జిల్లాలో గతంలో ఒకరిద్దరు మాత్రమే ఉన్నటువంటి సర్పంచులను ఈరోజు 10-12 మందిని అంటే ఇప్పుడు గుర్తింపు ఉండి గెలిపించుకున్నాము. లేదు కొన్ని సిండికేట్లో గెలుచుకుని అయితే ఇంకా ఎక్కువనే ఉండేవి, కానీ వాళ్ళు అటు ఇటు రాలేకపోతుంది. అదేవిధంగా వార్డు మెంబర్లని 200 పైగా మన జిల్లాలో 250 మంది వార్డు మెంబర్లు, మళ్ళా ఒక 10-12 మంది ఉప సర్పంచులు కూడా గెలిపించుకున్నారు. ఇప్పుడు 2026లో వచ్చినటువంటి ఎలక్షన్స్ జైరాబాద్కు శుభసూచకం. ఎందుకంటే మీరే చెప్పారు, గత 12 సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేక ఎదురు చూస్తున్నాం. మరి ఈ 2026 మీకోసమే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అవునా కాదా? ఈ 2026లో కూడా విజయం దిశగా మనం పోవాలి. మరి విజయం దిశగా మనం పోవాలి అనుకుంటే ఎంఐఎంఈలు ఎంతోమంది బయటకు వస్తారు అన్ని పార్టీల నుండి. అందరినీ తట్టుకునే విధంగా ఉండాలి, తట్టుకొని ముందుకు పోయే విధంగా ఉండాలి, ఎదిరించే ధైర్యం ఉండాలి. తప్పకుండా ఇక్కడ ఒకటే గమనించాలి, ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏమంటున్నాం అంటే వాడు పైసలు పెడతాం, మనం పెట్టలేము, పైసలు పెడతాం. మనమే దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాం, మనమే అవతలోనికి లేనటువంటి ఒక ఆలోచనను మనమే కలిగిస్తున్నాం. అది కాకుండా మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఈ వార్డులో నేను నిలబడుతున్నా, నేను గెలుస్తున్నా, మేమే గెలుస్తున్నాం అని చెప్పి మీరు చెప్తే తప్పకుండా గెలిచే అవకాశాలు ఉంటాయి. మొన్న మీ కాన్స్టిట్యున్సీలనే పైడుగుమ్మలు సర్పంచ్ చూసి ఆ రోజు కూడా అధ్యక్షుడు చెప్పిండాక ఇక్కడ పెట్టడానికి ఏం లేదు, చేయడానికి ఏం లేదు, కానీ గెలిచిందా లేదా? ఒక సంకల్పం అనేది, ముందుగా సంకల్పం అనేది గట్టిగా ఉంటే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 37 వార్డులు ఉన్నాయి. మరి 37 వార్డులలో ముందుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ వార్డులో ఉండి కష్టపడుతున్నాం, మేము పనిచేస్తాం, మాకు అవకాశం ఇస్తే గెలిచే సత్తా మాకుంది, గెలిపించి చూపిస్తామంటే తప్పకుండా మీకే అవకాశం ఇస్తాం. కానీ నిజంగా ఆ యొక్క అవకాశం మనకు లేదు, నేను తీసుకుంటే ఇక్కడ పార్టీకి నష్టం అవుతుంది అనుకున్నప్పుడు పెద్ద మనసుతో ఆలోచించి సరే ఉన్నాం నలుగురం, మనతో చేతనవుతుందా లేదా, మనం గెలవగలుగుతామా లేదా అనుకున్నప్పుడు గెలిచే బలమైన వ్యక్తి ఎవరున్నారు? ఇక్కడ బలమైన వ్యక్తి ఉన్నాడు. ఈరోజు మన పార్టీలోకి రావడానికి సుముఖంగా ఉండు అంటే మనం పెద్ద మనసుతోటి ఆహ్వానించి గెలిపించుకుంటే, ఇంతకుముందు చెప్పిండాను, ఒక వార్డులో మన వాళ్ళు కౌన్సిలర్లు ఉంటే మనం ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మనం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. మనం 37లో ఒక 10-15 గెలిచినా కూడా ధీటుగా ప్రతిపక్షంగా నిలబడడానికి జైరాబాద్లో మీకు ఆస్కారం ఉంటుంది. అవునా కాదు? లేదు నామకే వస్తే నిలబడ్డామా, ఎలక్షన్స్ అయిపోయినాయా, నువ్వెవరు అంటే నేను 16వ వార్డుల కౌన్సిలర్గా నిలబడ్డా, క్యాండిడేట్ కౌన్సిలర్ అని చెప్పుకోవడానికి ఇష్టపడతాము అంటే అది పార్టీకి మనమే నష్టం చేసుకుంటాం. అయితే లేదు ఒక కౌన్సిలర్గా మనం గెలిపించుకుంటే సరే, మున్సిపల్ చైర్మన్ అనేది పక్కన పెడితే ఈరోజు పెద్ద సంఖ్యలో మనం కనుక కౌన్సిలర్లను గెలిపించుకుంటే రేపు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో పెద్ద పెద్ద నాయకులు కూడా, ధీటుగా పోరాడే నాయకులు కూడా ధైర్యంతో మన పార్టీలో వచ్చి నిలబడి గెలవడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది కౌన్సిలర్లను గెలిపించుకున్నారు కదా, ఇంతమంది కౌన్సిలర్లు ఇక్కడ నాకు ఓటు బ్యాంక్ ఉంది, నన్ను గెలిపిస్తారు అనే నమ్మకం వాళ్ళకు కూడా వస్తుంది అప్పుడు. కాబట్టి మీరు ఇప్పుడు ఈ మంచి అవకాశం వచ్చింది, తప్పకుండా నిలబడాలి అంటే మీరు ఫస్ట్ నిలబడడానికి ఈ 37 వార్డులలో నుండి నిలబడాలి అనుకుంటున్నటువంటి మంది ఎంతమంది ఒకసారి చేయలేదు? మనం కష్టపడాలా లేదా? మనం కష్టపడి పని చేయాలా లేదా? మరి తీసుకుందామా వద్దా? తీసుకునే ప్రయత్నం ఈ స్టేజీ మీద ఉన్నటువంటి జైరాబాద్ పెద్దలు దాన్ని తీసుకుంటారా లేదా? క్యాండిడేట్లను నిలబెట్టే విషయంలో 100% మీరు తీసుకోవాలి, మీరు కూడా సహకరించాలి.
ఒకటి ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నా. నేను ఏ మండలని కానీ ఎవరి పేరని కానీ నేను ఏది చెప్పను. కానీ మీ మండలాలలో ఉన్నప్పుడు మండలాధ్యక్షులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మీరు ఇక్కడి నుంచి వచ్చే పెద్దల కంటే పెద్ద సీనియర్ నాయకులే కావచ్చు, కానీ పార్టీ ఒక్కసారి ఆ మండలికి ఇన్ఛార్జీలని పంపించినప్పుడు వాళ్ళు వచ్చి పని చేసినప్పుడు మీరు మాట్లాడండి, అడగండి, చెప్పండి, అన్న ఇట్లా చేయండి అని చెప్పండి. అంతేగాని దాన్నే దృష్టిలో పెట్టుకొని మాకు చెప్పకుండా ఎట్లా వస్తాడు, మాకు చెప్పకుండా ఎట్లా చేస్తాడు, మాకు చెప్పకుండానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది పార్టీకి నష్టం చేసే పనులు చేస్తే మాత్రం సహించేది. ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే ఒక ఇన్ఛార్జిగా మనం పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మండలిలో ఉన్నటువంటి నాయకులు అవైలబుల్ లేనప్పుడు ఈరోజు స్టేట్ పార్టీ నిమిషాల మీద ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇప్పుడు ఫోన్ చేసి 10 నిమిషాలలో ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటారు. అట్లాంటప్పుడు సంతోష్ లేడు, సంతోష్ చెప్పలేడు, జగన్ అడుగుతాం, జగన్ లేడు, ఇంకొకరిని అడుగుతాం. అడిగి తీసుకున్నంత మాత్రంలా నీ యొక్క పదవిని గుంజుకుంటలేడు కదా, అవునా కాదా? కాబట్టి ఈ విధంగా రేపు కూడా ఎలక్షన్స్ ఉంటాయి. ఎలక్షన్స్కి తప్పకుండా కమిటీలు వేస్తాను. కమిటీలు వేసినప్పుడు ఆ కమిటీ వేసినటువంటి పెద్దలు అక్కడికి వస్తారు. అక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులను కోఆర్డినేట్ చేసుకొని పనిచేస్తారు. వాళ్ళు కూడా పార్టీలు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు కోఆర్డినేట్ చేసుకోవాలని. ఏదైనా కొన్ని సందర్భాలలో జరిగిండొచ్చు, కానీ దాన్నే పట్టుకొని మాత్రం మనం వేలాడితే మనం పార్టీకి నష్టం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఎక్కడక్కడనే మర్చిపోయే విధంగా ఉండాలి, పార్టీ గట్టిగా పనిచేసే విధంగా ఉండాలి. ఎందుకంటే అట్లా అనుకుంటే ఈరోజు అనేక మార్పులు ఉంటుండే. మండలాధ్యక్షులకు ఆ విషయం చాలా తెలుసు, అవునా కాదా? అట్లా అనుకుంటే, నేను అట్లా చెప్పిన మాటలు కనుక నమ్ముకుంటే ఈరోజు ఎవరెక్కడ ఉండేవాళ్ళో అందరికి మనకు తెలుసు. కానీ పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు ఎవరి మాటలను కాదు, మనం అవకతవకలు అందరితో జరిగినప్పుడు దాన్ని పెద్ద మనసు చేసుకొని ముందుకు పోవాలి. అంతే. ఇప్పుడు ఇంతమంది మీరు నిలబడతామన్నారు కదా, ఇప్పుడు 23 మంది ఇక్కడ చేయలేదు. 23 మందిలో ఓటర్ లిస్టులు తీసుకొచ్చి వెరిఫికేషన్ చేసిన వాళ్ళు ఎంతమంది? ఒకసారి సగం మంది ఓటర్ లిస్టు గురించే తెలియదు. నేను 3 రోజుల నుంచి జగన్కి కూడా ఫోన్ చేస్తున్నాను. ఓటర్ లిస్ట్ వచ్చింది, తీసుకోమనండి, వెరిఫికేషన్ చేయండి, అవకతవకలు ఏమన్నా ఉంటే మళ్ళీ ఇవ్వాలి అని. ఈ రోజుకైనా కూడా మీరు రేపటి వరకు, మరి రేపు డేట్ లాస్ట్ అని చెప్తున్నాడు, అంటే మనం సబ్మిట్ చేయడానికి రేపటి వరకు మీ వార్డులలో ఓట్లు. ఎందుకంటే చాలా మట్టుకు కొన్ని దగ్గరలో ఏంటంటే హిందుత్వ భావం ఎక్కువ ఉన్నటువంటి, అట్లా ఉంటే మీరు దాన్ని వెరిఫికేషన్ వెలికి తీసి మరి మున్సిపల్ కమిషనర్కి తప్పకుండా ఇవ్వండి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మీరు దాని ఒకటి జిరాక్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. అది మనకి ఎందుకంటే ఎవిడెన్స్ కింద కంపల్సరీ కావాలి. కాబట్టి రేపు అందరూ కూడా అన్ని వార్డులలో 2 అక్కడ ఈ జైరాబాదు మున్సిపాలిటీ కావచ్చు, అక్కడ కోయిల్ మండలంలో ఉన్నటువంటి కోయిల్ మున్సిపాలిటీ 2ట్లలో కూడా మీరు ఒకసారి ఓటర్ లిస్ట్ ఇవ్వండి, వెరిఫికేషన్ చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే అక్కడ ఉన్న సీనియర్ నాయకులతో తీసుకొని పోయి ఒక 5 మంది 10 మంది 4 తీసుకొని పోయి ఇచ్చి స్టాంపింగ్ చేయించుకొని మీ దగ్గర ఒకటి తప్పకుండా పెట్టుకోండి. అది కంపల్సరీ మనకు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి. ఇంతకుముందు చెప్పిండు అన్న చెప్పినట్టు, ఎలక్షన్లలో నిలబడ్డప్పుడు మాకు కులంతో మతంతో సంబంధం లేదు, నాకు ఓట్లు వేసి గెలిపిస్తే ఈ వార్డులో మీకు సేవ చేయడానికి ఒక సేవకుడుగా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పండి. చెప్తే తప్పకుండా ఓటర్లలో కూడా మార్పు అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు ముందుకు గెలవాలి. జైరాబాద్లో మీరు ఇంతకుముందు చాలా మంది చెప్పారు, సీనియర్ నాయకులు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, అక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు మేము కష్టపడి ఓట్లు వేయించినాం, మెజార్టీ మా మండలి ఇచ్చినాం, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మా మండలి నుంచే మెజార్టీ ఉంది అని చెప్పుకోవడం. వాస్తవంగా మెజార్టీ ఉంది, కష్టపడ్డారు, గెలిపించుకోరు. కానీ ఇప్పుడు ఎవరి వంతు వచ్చింది? మరి ఎంపీలను ఎమ్మెల్సీలను గెలిపించిన సత్తా మనకు ఉన్నప్పుడు మనల్ని మనం గెలిపించుకునే సత్తా మనకు లేదా?
ఇప్పుడు మనల్ని మనం గెలిపించుకునే సత్తా మనకుందా లేదా? మనకుంది అంటే ఎవరికొకరికి వచ్చినాం. మీకు అందరికి తెలుసు బీఫామ్ అనేది 10 మందికి రాదు. ఆ వార్డులో 10 మంది ఉంటే 10 మందికి రాదు. ఆ 10 మందిలో కూడా అందరు కూర్చొని కలిసికట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మీరు కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ఎవరైతే గెలుస్తారో ఎవరైతే బాగుంటారో అని చెప్పి బీబీ పాటిల్ గారు ఉంటారు, మనం ఉంటాం, అందరం కలిసి డిసైడ్ చేసి ఎవరికైతే బీఫామ్ ఇచ్చినా కూడా మిగతా వాళ్ళని కూడా కష్టపడి పనిచేస్తే ఆ వార్డులో గెలిచిన వాళ్ళకు ఒక్కరికే లాభం కాదు, ఆ వార్డులో ఉన్న బీజేపీ నాయకులందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది. అందరికీ కూడా మా కౌన్సిలర్ ఉండు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా ముందుకు పోయి, నాకు తెలిసి ఫిబ్రవరి 2nd వీక్ తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి నోటిఫికేషన్ 10th లోపల 10th వరకు వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఫిబ్రవరి 10th. కాబట్టి మీరందరూ కూడా టైం జనవరి 10th వరకు. కాబట్టి మీరందరూ కూడా ఇంకా టైం ఉందని అనుకోకుండా టైం ఇచ్చి ఈరోజు నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది, మనం దగ్గరకు వచ్చినాక చూసుకుందామంటే అప్పటికల్లా మిగతా పార్టీలు దున్నుకుంటాయి. అందరు దున్నుకొని విత్తనాలు వేసినాక మనం పోయి దున్నితే పంట వెళ్ళిపోతే తప్ప లాభం లేదు. అవునా కాదు? సక్రమైన సమయంలోనే వానలు పడ్డప్పుడే, వర్షాకాలం పడ్డప్పుడే, భూమి మెత్తగున్నప్పుడే మనం పంటలు వేస్తే విత్తనాలు వస్తాయి. అంత దున్నుకున్నాక ఎండుకున్నాక అంత అయిపోయాక మనం పోతే లాభం లేదు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి మీ వార్డులలో ఉండండి, వార్డులలో తిరగండి, అందరికీ ఏదున్నా అందుబాటులో ఉండండి, గెలవడానికి ప్రయత్నం చేయండి. మీరు గెలవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నా ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా మీరు గట్టిగా పనిచేయాలి. అందుకే మళ్ళీ మీటింగులు పెడతాం, అప్పటి వరకు మళ్ళీ పెడతాను, మళ్ళీ వస్తా, మళ్ళీ జిల్లా పార్టీ తరఫు నుండి కూడా ఒకటి మొత్తం పెడతాము. కానీ ఈరోజు ఇట్లా ఎందుకంటే ఈ ఓటర్ లిస్టు గురించి కానీ వెరిఫికేషన్ చేయాలి అని కానీ కొన్ని ఒక అవేర్నెస్ కోసం ఉండాలి అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఈ రోజు నుంచి టైం ఇచ్చి మీ పనిలో మీరుండి మీ వార్డులో ఈ రోజు నుంచి ఒక టాక్ రావాలి. ఎవరైనా కూడా ఈ వార్డులో ఎవరు గెలుస్తారో ఏమో అన్నప్పుడు ఎవరో గెలుస్తారని బీజేపీ గెలుస్తున్నా మేడం అని చెప్పుకుంటా మీరు ఉండి మీరు ఓటే తప్పకుండా అవతలలో భయం పట్టుకుంటారు. ఎవరు కానీ ఇలా భారతీయ జనతా పార్టీ నుంచే కౌన్సిలర్గా మేము గెలుస్తున్నామని చెప్పుకుంటూ పోతే ఆటోమేటిక్ వాతావరణం కూడా మారుతుంది, మనకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ అందరికీ మరొకసారి అవకాశం ఇచ్చిన నాకు జైరాబాద్ మున్సిపల్ శాఖ తరఫు నుండి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంతటితో ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.